హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లహరి శ్రీనివాస్. అందరూ ఎలా ఉన్నారు? ఈ మధ్య వీడియోస్ కొంచెం గ్యాప్ ఇస్తున్నాను. లేట్గా అప్లోడ్ చేయడానికి కూడా కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. కొంచెం హెల్త్ బాగాలేదు, నాకు ఈ మధ్య బ్యాక్ పెయిన్ వచ్చింది. సో కొంచెం రెస్ట్ తీసుకున్నాను. ఇంకా ఇంట్లో కొన్ని బుక్స్ అటువంటివి కూడా చదువుతున్నాను. వ్యూస్ సరిగ్గా రాకపోయినా అంత మోటివేటింగ్గా అనిపించదు అనమాట రెగ్యులర్గా పోస్ట్ చేయాలి అని. సో అందుకు నాకు ఫ్రీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడైనా పోస్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మా కిందింట్లో ఆంటీ ఇచ్చినారు. దీన్ని కడుబు అంటారంట. బియ్యం రవ్వ, పచ్చి కొబ్బరి ఇవైతే కలిపి ఉడకబెట్టి వాటిని ఇట్లా ఉండ్రాల్లాగా చేసినట్టున్నారు. ఇది కూడా ఆంటీనే ఇచ్చినారు. దాంట్లోకి ఇది వాళ్ళైతే సొప్పు సాంబార్ అంటారనమాట. అంటే ఆకుకూర కలిపి సాంబార్ లాగా చేస్తారనమాట. సో ఇప్పుడు ఇదే నా బ్రేక్ఫాస్ట్. ఒక చిన్న గేమ్ చెప్తాను. ఇందాక బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ అయితే వినిపించింది కదా, ఆ మాటలు విని అది ఏ సీరియల్లో గెస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. అంటే జస్ట్ ఫన్నీగా అడుగుతున్నాను అనమాట, అంతే. అందులో పెసరట్టు అనే వర్డ్, అది మాత్రం ఇంపార్టెంట్. అది విని చాలామంది గుర్తు పట్టి చెప్పగలరు. సో కామెంట్ చేసేయండి, ఊరికే సరదాగా తెలుసుకుందాం అంతే. ఈ సొప్పు సాంబార్లో ఆంటీ పనసపండు సీడ్స్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసినారు. ఇంక ఇది వచ్చేసి ఆకుకూర పొడువుగా ఉన్నాయి కదా. హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు ఈవినింగ్ 6:30 అయిందనమాట. మార్నింగ్ ఈరోజు కూడా వర్షం పడింది ఫుల్గా. సో బాగా చలి అయితే పెడుతుంది. అండ్ ఈరోజు ఏంటంటే మా ఇంటికి గెస్ట్లు వస్తున్నారు. అంటే ఇక్కడ మాతో పాటు ఉన్నారు అని చెప్పేదాన్ని కదా, సో వాళ్ళకైతే ట్రాన్స్ఫర్ వచ్చింది. ఆల్రెడీ వెళ్ళి అక్కడ ఇల్లు అంతా చూసుకొని వచ్చారు. సో ఇంకా ఇప్పుడైతే షిఫ్ట్ అవ్వడానికి, ఇంకా అదే సామాన్లన్నీ తీసుకెళ్ళడానికి అయితే వచ్చారనమాట. సో వాళ్ళని ఈరోజు నైట్ ఇంటికి అయితే ఇన్వైట్ చేసినాము. ఇప్పుడు నైట్ ఇంటికి వస్తారు. సో వాళ్ళ కోసం నేనైతే ఇప్పుడు వంట చేస్తున్నాను. ఏం చేస్తున్నాను అంటే సోయా చంక్స్ కర్రీ, జీరా రైస్, చపాతీ ఇవైతే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా క్యాలీఫ్లవర్ ఉంది, దాంతో గోబీ పకోడీ లాగా చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ రైస్ కడిగి పెడుతున్నాను. జీరా రైస్ అండ్ చపాతీ చేద్దాం అనుకుంటున్నా. వంట స్టార్ట్ చేసే ముందు రైస్ చేయాలి అని డిసైడ్ అయితే ఫస్ట్ రైస్ అయితే కడిగి పెట్టేస్తాను. అంటే ఎంతసేపు బాగా నానితే అంత బాగా సాఫ్ట్గా కుక్ అవుతుంది కదా. క్యాలీఫ్లవర్ అయితే ఫస్ట్ కొన్ని వేడి నీళ్ళు పోసి నానబెట్టినాను. ఇప్పుడు ఇది కొంచెం పకోడీ లాగా చేద్దామని. అండ్ ఇది వచ్చేసి మీల్ మేకర్ కర్రీ కోసం ఇవి కూడా హాట్ వాటర్లో వేసి పెట్టినాను. ఇది వచ్చేసి కర్రీకి కొంచెం గ్రేవీ కావాలి కదా, దానికోసం ఆనియన్, టొమాటో, కొన్ని క్యాష్యూస్ ఇవన్నీ వేసి కొంచెం ఆయిల్ అయితే ఫ్రై చేయాలి. ఈవినింగ్ 6 ఆ టైంకి ఇంట్లోనే ఏవో ఒక హెల్తీ స్నాక్స్ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటాను. ఇంట్లో కార్న్ ఉండింది, స్వీట్ కార్న్, కానీ దాన్ని బాయిల్ చేయకుండా ఇలా ఫ్రై చేసి తింటున్నాను. ఇలా కూడా బాగుంటుంది. అంటే స్వీట్ కార్న్ ఉడకబెట్టే తినాలేమో అనుకునేదాన్ని నేను, కానీ ఈ రకంగా ట్రై చేసినా బాగుంది. బయట వర్షం పడుతుంది, సో వర్షంకి ఇలా వేడివేడి కంకి అయితే తింటున్నాను. సో వాళ్ళ ఇంటికి వచ్చాక మా హస్బెండ్ తను ఇద్దరు కలిసి ఇక్కడ చెస్ అయితే ఆడుతున్నారు. ఈ చెస్ బోర్డ్ మేము రీసెంట్గా తీసుకున్నాము, అమెజాన్లో ఆర్డర్ పెట్టినాను. చాలా బాగుంది. అంటే బాక్స్ టైప్ ఉంటుంది, మనం తర్వాత పీసెస్ అన్నీ దాంట్లోనే పెట్టి క్లోజ్ చేయొచ్చు. ఇంకా మ్యాగ్నెట్ అనమాట, అంటే ఒక్కోటి మనం ఇలా పెట్టినా మ్యాగ్నెట్ లాగా దానికే అతుక్కుంటుంది. సో మనం దీన్ని జర్నీస్లో కూడా యూజ్ చేయొచ్చు. చెస్ ఎప్పుడో చిన్నప్పుడు ఆడేదాన్ని, ఇప్పుడు మళ్ళీ కొన్నాం కదా, ఇప్పుడు మళ్ళీ మర్చిపోయినాను. మళ్ళీ అంతా నేర్చుకొని మళ్ళీ నేను మా హస్బెండ్ ఆడుతున్నాము ఫ్రీ టైమ్స్లో. సో ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి వ్లాగ్ అయితే నేను కంటిన్యూ చేయలేదు. ఇది మళ్ళీ నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. సో ముందు రోజు వాళ్ళు వచ్చారు కాబట్టి నెక్స్ట్ డే మళ్ళీ మమ్మల్ని అయితే వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసినారు. హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు నైట్ 8 o'clock అయిందనమాట. నేనైతే ఇక్కడ దోసపిండి మిక్సీకి వేస్తున్నాను. ఇంట్లో వంట అయితే ఏం చేయలేదు, ఎందుకంటే మేము ఇక్కడ తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట డిన్నర్కి. సో మాతో పాటు ఉంటున్నారు అని చెప్తుంటాను కదా ఎప్పుడు, వాళ్ళకి ట్రాన్స్ఫర్ వచ్చేసింది. సో వాళ్ళు ఇంకా రేపు ఎల్లుంటే అట్లా వెళ్ళిపోతారు. సో అందుకు వెళ్ళే ముందు కూడా ఒక చిన్న గెట్ టుగెదర్ పార్టీ లాగా పెట్టినారనమాట. సో వాళ్ళు ఇన్వైట్ చేస్తే ఇప్పుడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా ఎస్టర్డే వాళ్ళని మేము ఇన్వైట్ చేసాము, మా ఇంటికి వచ్చిన్నారు. అదైతే వీడియో ఏం షూట్ చేయలేదు. ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. వెళ్ళే ముందు ఫస్ట్ అయితే ఇక్కడ దోసపిండి నానబెట్టిన అనమాట. మార్నింగే పప్పు నానబెట్టిన, అది ఇప్పుడు మిక్సీకి వేసి పెట్టి ఆ తర్వాత అయితే వెళ్దాం అనుకుంటున్నాము. మేము వెళ్ళి వచ్చేలోపు ఖచ్చితంగా లేట్ అయితే అవుతుంది. సో నేను అందుకే ఫస్ట్ దోసపిండి మిక్సీకి వేసి ఆ తర్వాత వెళ్దాం అనుకుంటున్నాను.
నైట్ టైమ్స్ 2-3 డేస్కి ఒకసారి ఖచ్చితంగా నాకు ఈ మిక్సీ పట్టే పని అయితే ఉంటుంది. అంటే ఎప్పుడు నేను దోశ పిండి లేకపోతే ఇడ్లీ పిండి ఇవి ఫ్రిడ్జ్లో రెడీగా పెట్టుకుంటాను. ఈ రెండు లేకపోతే నాకు ఇంకా వేరే ఏ టిఫిన్స్ చేయాలో మార్నింగ్ టైమ్స్ అర్థం కాదనమాట. వేరే ఏ బ్రేక్ఫాస్ట్ చేసినా మా హస్బెండ్ అంత ఇష్టంగా తినరు. అదే ఈ దోశ అనుకోండి, వీక్కి 5-6 టైమ్స్ పెట్టినా కానీ ఏమి అన్నారు, డైలీ తింటారు. సో నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి వాళ్ళైతే వెళ్ళిపోయి ఉంటారు. అంటే ఇది లాస్ట్ మంత్ నేను షూట్ చేసి పెట్టుకున్నది వాళ్ళకి ట్రాన్స్ఫర్ వచ్చిన టైంలో. కానీ కొంచెం వీడియోస్ లేట్గా అప్లోడ్ చేస్తున్నాను కదా, అందుకే ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఇంతే కదా, మిక్సీ గిన్నెకి కొంచెం కూడా ఉండకూడదు పిండి. నేనైతే నీట్గా మొత్తం తీసి బాక్స్లో వేస్తాను, అదే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి బందర్ లడ్డు. వేరే వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్ వచ్చిందనమాట. విజయవాడ దగ్గర ఏదో ఊరు, వాళ్ళ ఊర్లో ఇది ఫేమస్ అంట. దీన్ని బందర్ లడ్డు అంటారు అని తీసుకొచ్చి ఇచ్చినారనమాట, అక్కడ ఫేమస్ అని. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎప్పుడు టేస్ట్ కూడా చేయలేదు. లడ్డు అంటే మామూలుగా మనకు బయట దొరుకుతాయి కదా, అలా ఉంటాయి అనుకున్నా. సో ఇవి కొంచెం ఇలా ఉన్నాయి, సున్నుండల్లాగా చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. ఇంకా టేస్ట్ అయితే చేయలేదు. సో చూద్దాం టేస్ట్ చేసి ఎలా ఉన్నాయి ఏంటి అన్నది. బందర్ లడ్డు టేస్ట్ చేస్తున్నాను. మామూలు లడ్డు ఉంటుంది కదా బయట, బూందీ లడ్డు, దానిలాగే ఉంది. కొంచెం సాఫ్ట్గా ఉందన్నమాట. కొంచెం సిమిలర్గానే ఉంది, టేస్ట్ సేమ్ దానిలాగే ఉంది. ఈ మధ్య నాకైతే స్వీట్ క్రేవింగ్స్ బాగా వస్తున్నాయని చెప్పాను కదా ఇంతకుముందు. స్వీట్స్ బాగా తినబుద్ధి అవుతుంది. గీ బాగా ఎక్కువ వేసినట్టున్నారు, గీ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇంకా ఆ తర్వాత నేనైతే ఇక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. 8 అయిందనమాట. సో తొందరగా వెళ్తే తనకి ఏమైనా హెల్ప్ చేయొచ్చు అని కొంచెం త్వరగానే వెళ్దాం అనుకున్నా. కానీ మా హస్బెండ్ సడన్గా అప్పుడు వర్క్ ఉందని బయటికి వెళ్ళినారు. తను వచ్చేలోపు 9 అయిందనమాట. ఇంకా 8 నుంచి నేనైతే వెయిట్ చేస్తూ కూర్చున్నాను, తను ఎప్పుడు వస్తే ఇంకా ఇద్దరం కలిసి వెళ్దాము అని. సమ్మర్లో ఒక 2-3 మంత్స్ తప్ప మిగతా ఇయర్ మొత్తం ఏ టైంలో బయటకు వెళ్ళినా ఇంకా స్వెటర్ జాకెట్స్ ఉండాల్సిందే. ఖచ్చితంగా చలి అయితే పెడుతుంది. తనైతే కాల్ చేస్తుంది ఏమి ఇంకా రాలేదు అని. సో 8కి వెళ్దాం అనుకున్నాము. ఇంకా మా హస్బెండ్ బయట నుంచి వచ్చాక 9కి వెళ్ళినాము. వెళ్ళి ఇంటికి వచ్చేలోపు 10 అయింది. సో ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.